ఆగస్ట్ 4, 2026 ప్రాతః మురళి. ఓం శాంతి. బాబ్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, బాబాకు రైట్ హ్యాండ్గా, కుడి భుజముగా అవ్వాలంటే ప్రతి విషయంలోనూ రైటియస్గా అనగా ధర్మయుక్తమైన వారిగా అవ్వండి. సదా శ్రేష్ఠ కర్మల్నే చేయండి. ప్రశ్న: ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తుంది? జవాబు: భావ స్వభావాల కారణంగా పరస్పరంలో ద్వైత మతం యొక్క సంస్కారాలు ఏవైతే ఏర్పడతాయో అవి సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తాయి. రెండు మతాల వలన చాలా నష్టం కలుగుతుంది. క్రోధం అనే భూతము ఎటువంటిదంటే దానివలన భగవంతుడిని ఎదిరించడానికి కూడా వెనుకాడరు. అందుకే బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఇలాంటి సంస్కారాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించి వేయండి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఎలాగైతే తండ్రి దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అవ్వాలి. చాలా మధురంగా అవ్వాలి. సదా శుభమైన కార్యాలను చేసి రైట్ హ్యాండ్గా అవ్వాలి. రెండో పాయింట్: ఎప్పుడు రెండు మతాలు ఉండకూడదు. భావ స్వభావాలలోకి వచ్చి ఒకరినొకరు ఎదిరించుకోకూడదు. క్రోధం అనే భూతాన్ని తొలగించి వేయాలి. వరదానము: స్వయం యొక్క స్మృతిలో ఉంటూ తమ ప్రతి కర్మను నియమముగా తయారు చేసే అథారిటీ స్వరూప భవ. ఎలాగైతే సాకారములో బ్రహ్మబాబా స్వయం యొక్క స్మృతిలో ఉండటంతో వారు ఏ కర్మనైతే చేశారో అదే బ్రాహ్మణ పరివారానికి నియమముగా అయ్యింది. సాకారుని ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా కానీ నేను దాన్ని సరిచేస్తాను అని బాబా అథారిటీతో చెప్పగలిగేవారు. దీనికి కారణం ఏమిటంటే బ్రహ్మబాబా స్వయం యొక్క నశాలో ఉండేవారు. స్వస్వరూప స్మృతిలో ఉన్నట్లయితే ఏ కర్మ కూడా అసలు వ్యతిరేకముగా జరగదు అన్న నశ ఉంటుంది. అలా పిల్లలైన మీరు కూడా స్వస్థితిలో స్థితులై ఉన్నట్లయితే ఏ సంకల్పం నడిచినా, ఏ మాట మాట్లాడినా లేదా ఏ కర్మ చేసినా అదే నియమంగా తయారవుతుంది. స్లోగన్: పవిత్రతా స్తంభాన్ని దృఢంగా చేసుకున్నట్లయితే ఆ స్తంభము లైట్ హౌస్గా పనిచేస్తూ ఉంటుంది. పవిత్రతా స్తంభాన్ని దృఢంగా చేసుకున్నట్లయితే ఆ స్తంభము లైట్ హౌస్గా పనిచేస్తూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా అనగా పవిత్రముగా అవ్వండి. బుద్ధిలో అశుద్ధ సంకల్పాలు మరియు పాత సంస్కారాలు ఒకవేళ సంకల్పం రూపంలో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులు అని అనరు. ఏదైనా చేయకూడని కార్యాన్ని చూసినా కూడా ఆ చూసిన దాని ప్రభావం ఉంటుంది. దానికి కూడా లెక్క తయారవుతుంది. ఈ లెక్క ఆధారంగా ఆలోచించినట్లయితే ఒకవేళ పాత సంస్కారాలు మరియు అశుద్ధ సంకల్పాలు బుద్ధిలో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులని లేక సంపూర్ణ పవిత్రులని ఎలా అంటారు? ఓం శాంతి.